శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 27వ అధ్యాయం సీతా పరిత్యాగం. శ్రీరాముడు పట్టాభిషక్తుడై జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. సీతారాములు ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారు. సీత గర్భవతి అయింది. అచిర కాలంలోనే వారసుల్ని ఇవ్వబోతున్న సీతతో నీకేమైనా కోరికలుంటే చెప్పు, తీరుస్తాను అడిగాడు రాముడు. పవిత్ర తపోవనాలు చూడాలని, ఋషుల పాదసేవ చేయాలని, మునీశ్వరుల ఆశ్రమంలో ఒక్క రాత్రి అయినా నివసించాలని ఉంది అందామె. రేపు వెళ్దువుగాని అని అభయమిచ్చాడు రాముడు. అదే రోజు గొప్ప అనర్థం జరగబోతోందని, మరో రకంగా ఆమె కోరిక తీరబోతుందని ఇద్దరూ ఊహించలేదు. అయోధ్యవాసులు ఊహించి ఉండరు. భద్రుడు తెచ్చిన వార్త. హాస్యగాండ్ల పరిహాసపూర్వక మాటలు వింటూ రాముడు వినోదిస్తున్నాడు. తమ గురించి, పాలన గురించి ప్రజాభిప్రాయం తెలుసుకోగోరి భద్రుణ్ణి పిలిచి అడిగాడు రాముడు. భద్రుడా, నగరంలో, దేశంలో, పురంలో, గ్రామాల్లో జనం నా గురించి, సీత గురించి, భరత శత్రుఘ్నుల గురించి, మా తల్లి కైకేయి గురించి ఏం చెప్పుకుంటున్నారు? రాజ్యానికి కొత్తగా వచ్చిన రాజు గురించి ప్రజలు చాలా చెప్పుకుంటారు కదా. రాజా, పౌరులు మంచిగానూ చెడుగానూ చెప్పుకుంటున్నారు. మన పురంలోని ప్రజలు సేతు నిర్మాణం, రావణవధ, మీ విజయం గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. పుర ప్రజల మనోభావాలు తెలిస్తే మరిన్ని మంచి కార్యాలు చేయడానికి, చెడువి చేయకుండా ఉండడానికి వీలవుతుంది. నీవు నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పు అని రాముడు ఆజ్ఞాపించాడు. అంజలి ఘటించి చెప్పాడు భద్రుడు. రాజా, పౌరులు 4 వీధుల మొగల్లోనూ ఉద్యానవనాల్లోనూ కలుసుకున్నప్పుడు రాముడు సముద్రం మీద అద్భుతమైన సేతువు నిర్మించాడు. వానరులను, భల్లూకాలను, రాక్షసులను కూడా వశం చేసుకున్నాడు. రావణుణ్ణి చంపాడు. రావణ స్పర్శ వల్ల కలిగిన పాపాన్ని పట్టించుకోకుండా సీతను మరలా తన ఇంటికి తీసుకొచ్చాడు. అతని మనసులో సీత సమాగమం వల్ల ఏ సుఖం కలుగుతుందో రావణుడు బలాత్కారంగా ఒడిలో కూర్చోబెట్టుకుని హరించి లంకకు తీసుకుపోయాడు. అశోకవనంలో రాక్షసులకు వసురాలైన సీతను రాముడు ఏవగించుకోకుండా ఎలా ఉంటున్నాడో, మన భార్యల విషయంలో కూడా మనం అలాంటిది సహించవలసి ఉంటుంది. రాజు ఎలా చేస్తే ప్రజలు కూడా అతన్ని అనుసరించి ప్రవర్తిస్తారు కదా. రాజా, అన్ని నగరాల్లోనూ గ్రామాల్లోనూ పౌరులు ఇలాగే అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. రాముడు దుఃఖితుడై అక్కడున్న మిత్రుల్ని ఆరా తీయగా వారంతా వినమ్రులై భూమిని స్పృశించి ఇతడు చెప్పింది నిజమే, అసత్యం కాదు అని బలపరిచారు. జనవాక్యం. సినిమాల్లో చూపించినట్లుగా చాకలి తాగి వాగటం కాదు. సీతా పరిత్యాగానికి కారణం ఒక చాకలి కాదు, అయోధ్య ప్రజలే. గ్రామాలు, పురాలు అను భేదం లేకుండా అన్ని చోట్ల సీత గురించి, ఆమెను ఏలుకుంటున్న రాముని గురించి నిందాపూర్వకంగా మాట్లాడుకుంటున్నారు. అంతటితో ఆగకుండా అలాంటిది తమ కుటుంబాల్లో జరిగితే రాముడిలానే భర్తలంతా సహించాల్సి ఉంటుందని చెప్పుకుంటున్నారు. యథా రాజా తథా ప్రజ అని చెప్పుకుంటున్నారు. జనం రాజు గురించి, రాణి గురించి అలా చెడుగా చెప్పుకుంటుంటే రాజు ఏం చెయ్యాలి? అది సమాజ ధర్మానికి చేటు తెస్తుంటే ఎలా ఎదుర్కోవాలి? తను ఏ లోకాపవాదుకు భయపడి అగ్ని పరీక్ష కోరుకున్నాడో అదే నిజమైతే ఏం చెయ్యాలి? రావణుడి దగ్గర ఉందని చెప్పుకుంటున్నారు తప్ప శీల పరీక్ష గురించి చెప్పుకోకపోతే జనవాణిని ఎలా తీసుకోవాలి? ఎంత అన్యాయం అయినప్పటికీ, సత్యాన్ని తాను ఎరిగి ఉన్నప్పటికీ రాజ్యాధిపతిగా అటువంటి నిందారోపణలు ఎలా సహించగలడు? శ్రీరామ ప్రభువు ఏం చేశాడో చూద్దాం. తమ్ముళ్లను పిలుచుట. వ్యాకుల చిత్తుడైన రాముడు భరత శత్రుఘ్నులని, లక్ష్మణుణ్ణి పిలిచాడు. లోకాపవాదు గురించి వివరించాడు. అది తన మనస్సును ఛేదిస్తుందని. లక్ష్మణ, రావణుడు సీతను ఎలా అపహరించాడో నీకు తెలుసు. లంకలో 7 ఏడాది పాటు ఉన్న సీతను అయోధ్యకు ఎలా తీసుకుని వెళ్ళగలను అని ఆలోచిస్తుంటే నమ్మకం కలిగించడానికి సీత నీ ఎదుటే అగ్నిలోకి ప్రవేశించింది. అగ్నిదేవుడు, దేవతలు వచ్చి ఆమె దోషరహితురాలని చెప్పారు కదా. పవిత్ర సీతను దేవతలు నా చేతిలో ఉంచారు. కాని ఆ విషయాలన్నీ అయోధ్యవాసులకు, జానపదులకు తెలియవు కదా. సీత పరిశుద్ధురాలని నా అంతరాత్మకు తెలుసు కనుకే అయోధ్యకు తీసుకువచ్చాను. నా మనసులో గొప్ప అధర్మ చింత, శోకం ఉన్నాయి. ప్రజల అపవాదు వచ్చి పడింది. దానికి భయపడి నేను నా జీవితాన్ని, మిమ్మల్ని కూడా విడిచేస్తాను. ఇక సీత సంగతి చెప్పాలా?
లక్ష్మణ, రేపు ఉదయమే సీతను రథం మీద దేశం చివర వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టు. సీత విషయంలో మీరెవరూ అడ్డు చెప్పవద్దు. నా ఆజ్ఞను పాటించండి. రాముడు ఆ మాటలు అంటుంటే కన్నీరు అతడి కళ్లను ముంచెత్తింది. తమ్ముళ్ళు నోరు తెరవ సాహసింపలేకపోయారు. రామప్రభువు నిర్ణయం. తన గురించి, భార్య గురించి ప్రజలకున్న అంచనాను, అభిప్రాయాన్ని పట్టించుకోవడానికి రాముడు సాధారణ వ్యక్తి కాదు. మహారాజు, భార్య మహారాణి. ప్రజలు వారి శీలాన్ని, ప్రవర్తనని విశ్వసించాలి. అది అనుమానంగా అతీతంగా ఉండాలి. కాబట్టి ప్రజాభిప్రాయానికి తల ఒగ్గి తీరాలి. జనవాక్యంతు కర్తవ్యం. అయోధ్యాపతిగా సీతను పరిత్యజించి సీతాపతి అంతులేని వేదన అనుభవించాడు. సీతని అన్వేషిస్తూ వేలాది మైళ్లు నడిచాడు. సీత జాడ తెలియగానే వానర సేనని కూడగట్టాడు. సేతువు నిర్మించాడు. మహాసంగ్రామంలో రావణుని కూల్చి సీతను దక్కించుకున్నాడు రాముడు. అలాంటివాడు సీతను ఇంత అవలీలగా ఎలా పరిత్యజించాడు? అతడి ప్రేమ ఏమైపోయింది? ఎక్కడికి పోలేదు. గుండెల నిండా గూడు కట్టుకుని ఉంది. భార్య రాజ్యమా, స్వసుఖమా, జనరంజక పాలన అనే ప్రశ్న వచ్చి పడింది. కనుక రాజధర్మం ఎన్నుకున్నాడు. అందుకే ఆదర్శ ప్రభువయ్యాడు. అలా కాక ఎన్ని నేరారోపణలున్నా పదవి వదలని నేటి నాయకుల్లా ప్రవర్తించి ఉంటే, భార్యని వదలను, రాజ్యాన్ని వదలనని భీష్మించి ఉంటే అతడినింతగా గౌరవించేవాళ్లమా, ఆరాధించేవాళ్లమా? ఆలోచించండి. సీత గర్భవతి అని తెలుసు. గర్భంలో వారసుడు, యువరాజు లేక వారసురాలు ఉందని తెలుసు. రాజ్యానికి యువరాజు ఆవశ్యకత తెలుసు. అయినా జనాభిప్రాయానికే తలొగ్గాడు. జనవాక్కు ముందు స్వసుఖం, వారసత్వం, పతి ధర్మం అన్నీ తేలిపోయాయి. అలాంటి త్యాగం చేయడం సామాన్యులకు అసాధ్యం. సీత వనంలో విడుచుట. గంగా తీరం చేరాక దుఃఖితుడై తనను దోషిగా చూడవద్దని కోరాడు లక్ష్మణుడు. అతడి బాధ చూసి సీత దిగులు పడింది. రాజు క్షేమమే కదా, ఎందుకింతలా దుఃఖపడుతున్నావు? రాముడు మీ విషయమై అన్ని చోట్ల వ్యాపించిన అపవాదు గూర్చి పరిషత్తు మధ్యలో ఉండగా విని మనసులో బాధపడుతూ నాకు ఆజ్ఞ ఇచ్చాడు. లోకాపవాదు గురించి భయపడిన రాజు నా ద్వారా మిమ్మల్ని విడిచేశాడు. రాజు ఆజ్ఞ ప్రకారం మిమ్మల్ని ఆశ్రమ ప్రాంతంలో విడవాల్సి ఉంది. దారుణమైన లక్ష్మణుని మాటలు విని సీత మూర్ఛిల్లి పడిపోయింది. లక్ష్మణా, బ్రహ్మదేవుడు నిజంగా నన్ను దుఃఖం అనుభవించడానికే సృష్టించాడు. పవిత్రమైన నడవడిక గల పతివ్రతనైనను నన్ను రాజు విడిచివేస్తున్నాడు. మహాత్ముడైన రాముడు ఏ కారణం చేత విడిచానని చెప్పగలను? నేను ఇప్పుడే గంగలోకి దూకి ప్రాణాలు తీసుకోవచ్చు, కానీ తీసుకోను. ఎంచేతంటే నాతో పాటు నా గర్భం నశిస్తే నా భర్త వంశం విచ్ఛిన్నమైపోతుంది. రాజాజ్ఞ ప్రకారం నన్ను విడిచివెళ్ళు. అత్తలందరికీ నా నమస్కారాలు చెప్పు. రాజా, సీత పరిశుద్ధురాలు, నిత్యం మీ హితం కోరుతుంది. ప్రజలలో వచ్చిన అపకీర్తి వలన నన్ను త్యజించారు. లోకాపవాదం వల్ల మీకు కలిగిన నిందను తొలగించాలి. మీరే నా ఉత్తమ గతి కదా. పౌరుల్ని, సోదరుల్ని చూసుకోండి. స్త్రీకి భర్తయే దేవత. అందువల్ల భర్తకు ఇష్టమైన కార్యం ప్రాణాలర్పించైనా సరే చెయ్యాలి అని నా మాటగా రామునికి చెప్పు. నేను గర్భవతినన్న విషయం చూచి వెళ్ళు. లక్ష్మణుడు దైన్యంతో వంగి నమస్కరించాడు. మీ రూపం పూర్వం నేనెప్పుడూ చూడలేదు. పాదాలు మాత్రమే చూశాను. ఈ వనంలో రాముడు దగ్గర లేని సమయంలో మిమ్మల్ని నేనెలా చూడగలను అని మళ్లీ నమస్కరించి వెళ్ళిపోయాడు. సీత దుఃఖ భారంతో కుంగిపోయింది. రాముని దోషం ఏమిటి? తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు భార్యతో సహా వనాల్లో నివసించాడు రాముడు. కైకేయి ఆజ్ఞ ప్రకారం అరణ్యవాసంలో తాపసిలా జీవించాడు. ఇప్పుడు పౌరుల మాట విని సీతను అడవులకు పంపేశాడు. ఒక భర్తగా తన అభిప్రాయం చెప్పలేదు. ఒక రాజులా నిర్ణయం తీసుకొని భర్తగా అమలు చేశాడు. భార్య కన్నా, తన సుఖ సంతోషాల కన్నా ప్రజల మాటకే అత్యధిక విలువ ఇచ్చాడు. భర్తకు ప్రభువుకు మధ్య జరిగిన సంఘర్షణలో ధర్మప్రభువు ఎలా ప్రవర్తించాలో అలా చేశాడు. తన నడతకు, నడవడికకు చిన్న మచ్చ, చిన్న నింద రాకుండా పరిపాలించుట రాజు కర్తవ్యం. ప్రజలు వేలెత్తి చూపలేని విధంగా పాలించడం రాజు ధర్మం. సమాజం దారి తప్పకుండా, ధర్మశాస్త్రాలను అతిక్రమించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభువు మీద ఉంది.
ఆ ధర్మ నిర్వహణకే సీతను పరిత్యజించాడు. తద్వారా తనని తాను దండించుకున్నాడు రాముడు. స్వసుఖం కన్నా ధర్మరక్షణకు అధికత్వం ఇచ్చాడు. అందుకని అతడు నాటికి నేటికి కూడా ఆదర్శ ప్రభువయ్యాడు.